ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ పోలీస్ వ్యవస్థ చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వం యొక్క ప్రతిస్పందనలు, సీనియర్ పోలీస్ అధికారి సుధాకర్ ఖండన, వైకాపా యొక్క ఎదురుదాడి ఇవన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన వేడిని రాజేశాయి. సుధాకర్ జగన్ గారి వ్యాఖ్యలను ఖండించిన వెంటనే వైకాపా నేతలు ఆయన గతంలో ఎలా ప్రవర్తించారో, ఏ కేసుల్లో ఆయన పక్షపాతంగా వ్యవహరించారో అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైకాపా ముఖ్యంగా సుధాకర్ గారిపై కొన్ని ప్రత్యేకమైన ఆరోపణలు చేస్తుంది. వారి ప్రకారం సుధాకర్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కీలకమైన పదవుల్లో ఉన్నప్పుడు వైకాపా నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టడానికి సుధాకర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. సుధాకర్ కి తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ఇప్పుడు తమ అధినేతపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు, గతంలో సుధాకర్ విచారించిన కొన్ని ముఖ్యమైన కేసుల్లో ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా వ్యవహరించారని కూడా వైకాపా ఆరోపిస్తుంది. గతంలో జరిగిన ఏదైనా ఒక ప్రత్యేక కేసును ప్రస్తావిస్తూ ఆ కేసులో సుధాకర్ ఎలా పక్షపాతం చూపారో వైకాపా నేతలు వివరిస్తున్నారు. ఆ కేసులో వైకాపా నాయకులను కావాలనే ఇరికించారని, తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే అధికారి తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని వారు అంటున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మరియు సుధాకర్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. సుధాకర్ ఎల్లప్పుడూ చట్ట ప్రకారమే పనిచేశారని, ఏనాడు ఎవరికి అనుకూలంగా వ్యవహరించలేదని వారు అంటున్నారు. వైకాపా కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తుందని వారు ఎదురుదాడి చేస్తున్నారు. గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసు వ్యవస్థ వారి ఒత్తిడికి లోనైందని, ఇప్పుడు మాత్రం పోలీసులు స్వేచ్ఛంగా పనిచేస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు. ఒక మాజీ సీఎం పై ఒక మారుమూల ప్రాంతంలో ఎస్ఐ స్థాయి అధికారి ఒక్కసారిగా హీరో అయిపోదామనుకొని మాట్లాడటం సరికాదు. పోలీసు వ్యవస్థ చట్టానికి లోబడి పనిచేయాలి కదా. నీకు జగన్ మాటలు అంత బాధ కలిగితే ఫిర్యాదు చేసుకోవచ్చు, కోర్టులో కేసు వేయొచ్చు, ప్రతి పోలీస్ స్టేషన్ లో జగన్ మీద ఫిర్యాదులు చేసుకోవచ్చు. అంతేగాని ప్రభుత్వ అధికారికి మామూలు మనిషికి తేడా ఉంటుంది కదా. అధికారులు కొన్నిటికి లోబడి ఉండాలి కదా. ఎస్ఐ గారు గతంలో ఎమ్మెల్యే టికెట్ ట్రై చేశారట. ఈ విషయం కూడా చక్కర్లు కొడుతుంది. ఎస్ఐ స్థాయిలో సార్ బాగానే సంపాదించారని, ఇల్లు ఏదో కొన్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దానికి కూడా సమాధానం చెప్పాలి ఎస్ఐ గారు. ఒక్కసారి ఎవరైనా మీడియా ముందుకు వస్తే ఇక అన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఎస్ఐ గారు? వైకాపా నేతలు ఆరోపిస్తున్నట్లుగా ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా అనేది నిర్ధారించడం అంత సులభం కాదు. అయితే కొన్ని సంఘటనలు, పోలీసు చర్యలు ఈ విషయంలో కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఉదాహరణకు, గత ప్రభుత్వ హయాంలో నమోదైన కొన్ని కేసులను తిరిగి తెరవడం, వైకాపా నాయకులకు సంబంధించిన అంశాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించడం వంటివి జరుగుతున్నాయని సమాచారం. వీటిని వైకాపా నేతలు తమపై కక్ష సాధింపు చర్యలని అభివర్ణిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం తాము ఎవరిని లక్ష్యంగా చేసుకోలేదు వాదిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని వారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీయడం తమ బాధ్యత అని వారు అంటున్నారు. పోలీసులు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని, గతంలో ఉన్న రాజకీయ ఒత్తిళ్లు ఇప్పుడు లేవని కూటమి నేతలు బలంగా చెప్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. కొంతమంది పోలీస్ అధికారులు కొత్త ప్రభుత్వం యొక్క విధానాలకు అనుగుణంగా పనిచేయడానికి ప్రయత్నించవచ్చు. గతంలో అధికారంలో ఉన్న వారికి సన్నిహితంగా ఉన్నారనే ముద్రపడిన అధికారులు కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే కొత్తగా నియమితులైన అధికారులు తమ విధేయతను చాటుకోవడానికి ఉత్సాహం చూపించవచ్చు. ఇవన్నీ పోలీసుల యొక్క నిష్పక్షపాత వైఖరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక దర్యాప్తులు కూడా పోలీసుల పనితీరుపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. గత ప్రభుత్వంలోని నిర్ణయాలను, కేసులను మళ్లీ పరిశీలించడం మంచిదే అయినప్పటికీ అది కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమేనా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ ఈ దర్యాప్తులు నిష్పాక్షికంగా జరగకపోతే పోలీసు వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం మరింత సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఒక నిష్పాక్షిక విశ్లేషకుడిగా పరిశీలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల పనితీరు పూర్తిగా నిష్పక్షపాతంగా ఉందని చెప్పడం కష్టం. రాజకీయ ప్రభావం ఏదో ఒక స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది ఎంతవరకు ఉందనేది, పోలీసులు తమ విధులను ఎంతవరకు చట్ట ప్రకారం నిర్వర్తిస్తున్నారనేది నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పక్షపాత ధోరణి కనిపించినప్పటికీ చాలా మంది పోలీసులు నిబద్ధతతో చట్టానికి లోబడి పనిచేస్తున్నారనేది కూడా వాస్తవం. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే, పోలీసు వ్యవస్థ యొక్క విశ్వసనీయతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పోలీసులు నిష్పక్షపాతంగా, నిర్భయంగా తమ విధులు నిర్వర్తించినప్పుడే ప్రజలకు భద్రతా భావం కలుగుతుంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో పోలీసులు తమ నిష్పాక్షికతను నిరూపించుకోవడానికి మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ పోలీస్ పంచాయతీ ఒక అర్థవంతమైన ముగింపు అయితే లభిస్తుంది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు నిజంగానే పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తుంది అనుకుంటున్నారా, లేక వైసీపీది పోలీసు వ్యవస్థపై చేసినటువంటి బురద జల్లే ప్రయత్నం అనుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. జై హింద్.